హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. నేను మీ లత. ఇలా 4 ఐటమ్స్ ఉంటే చాలండి, మనం హెవీ వర్క్ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. అసలు సూది దారం అనేది యూస్ చేయకుండానే మన వర్క్ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. చాలామందికి కుట్టడం రాదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతోనే అంటించేయచ్చండి. చాలా ఈజీ, అసలు దారాన్ని సూదిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక క్లాత్ మీద నేను రఫ్గా చూపిస్తున్నానండి, మీకు అర్థం అవ్వాలని డిజైన్ ఎలా ఉంటుందో. ఆ తర్వాత నేను నెక్కి ఎలా పెట్టుకోవాలి, హ్యాండ్స్కి ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని డాట్స్ పెట్టేసుకొని, ఇవి లక్ష్మీదేవి రూపు కాయిన్స్ అండి, వీటికి ఉల్టా సీదా ఉంటుంది. ఇలా మనం రాంగ్ సైడ్ గ్లూ అంటించేసేయాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసి మనం ముందుగా డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర కాయిన్ని అంటించేసేయడమే. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక కాయిన్కి కూడా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేశాను, పెట్టి దాన్ని కూడా అంటించేసాను. ఇలాగే అన్ని కాయిన్స్కి మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించేసేయడమేనండి. చాలా ఈజీ ఈ వర్క్ చేయడము. ఈ వర్క్కి అసలు మనం సూది కానీ దారం కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతోనే హెవీ వర్క్ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. మీరే చెప్తారు ఈ డిజైన్ అంతా అయిపోయాక చాలా హెవీగా వచ్చిందని. చాలా ఈజీ అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది ఈ వర్క్ అనేది. ఇలా మనం కాయిన్స్కి గ్లూ పెట్టి అంటించేసుకోవడమేనండి. ఇలా అన్ని కాయిన్స్ అంటించేసి కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని చూడండి, కాయిన్కి అటువైపు ఇటువైపు సరిగ్గా మిడిల్లోనండి, మిడిల్లో అటువైపు ఇటువైపు ఒక డాట్స్ పెట్టి, ఒక 2 డాట్స్ పెట్టి మధ్యలో మళ్ళీ ఒక 5 డాట్స్ పెట్టుకోవాలండి రౌండ్గా. అంటే హాఫ్ మూన్ షేప్లో మనం డాట్స్ పెట్టేసుకోవాలి. అలాగే మన కాయిన్కి హోల్ ఉంది చూడండి, ఆ హోల్ దగ్గర కూడా ఒక డాట్ పెట్టాలి. ఇప్పుడు పెట్టి చూపిస్తాను. కొద్దిగా ఎక్కువ డాట్ పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్. ఇప్పుడు ఆ కాయిన్కి హోల్ ఉన్న దగ్గర కూడా ఒక డాట్ పెట్టేసేయాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి, ఇవి బేసెస్ అండి. డైమండ్ స్టోన్స్కి మనం డైమండ్ స్టోన్స్ అంటించడానికి ఇవి బేసెస్ అంటారు. ఇవి చాలా మోడల్స్లో దొరుకుతాయి. ఇవి ఫ్లవర్ టైప్ బేస్లు అండి. పెన్సిల్కి కొద్దిగా గ్లూ అంటించేసుకొని నేను బేస్లని మనం పెట్టిన ఫ్యాబ్రిక్ గ్లూ పైన అంటించేస్తున్నాను. ఇలా మనం బేస్లో అంటించాక డ్రై అవ్వనివ్వాలండి. ఎంబటే మనం వర్క్ స్టార్ట్ చేయకూడదు. అలాగే హాఫ్ మూన్ షేప్ పెట్టాను కదా, దానికి కింద కూడా మిడిల్లో కూడా ఒక డాట్ పెట్టేశాను చూడండి. ఒక ఇయర్ రింగ్లా వచ్చేస్తుందండి. మన ఓల్డ్ కాలంలో ఇయర్ రింగ్స్ ఉంటుండే కదా, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్, సేమ్ ఆ మోడల్లో వచ్చేస్తుంది మనకి వర్క్ అనేది. సేమ్ మళ్ళీ కాయిన్కి అటువైపు ఇటువైపు డాట్ పెట్టి మధ్యలో ఒక 5 డాట్స్ పెట్టేసుకోవాలి. అలాగే కాయిన్కి హోల్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో డాట్ పెట్టేసి సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ బేస్ అంటించేసుకోవాలి. చూడండి, నేను అన్ని బేసెస్ అంటించేసాను. డ్రై అవ్వనివ్వాలి. ఇవి డైమండ్ స్టోన్స్ అండి. చూడండి, ఇవి వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. వైట్ బ్యాక్ సైడ్ ఇలా షార్ప్గా ఉంటుంది, ఫ్రంట్ ఇలా వైట్ కలర్ ఉంటుంది. ఈ స్టోన్స్ని మనం అంటించేసేయాలి. ఇప్పుడు డ్రై అయిపోయాయి కదా మన బేసెస్, దానిలో మళ్ళీ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకోవాలండి. ఆ బేసెస్లో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకొని డైమండ్ స్టోన్స్ అండి. ఇవి నార్మల్గా మనం ఫింగర్తో అంటించేయచ్చు. ఈజీగా అంటుకుంటే లైట్గా గ్లూ పెట్టేసుకోవాలి. ఫింగర్కి పెట్టుకొని అంటించేసి ఒకసారి సెట్ చేయండి పెన్సిల్తో నీట్గా. డ్రై అయిపోతే అస్సలు సెట్ చేయడం కుదరదండి. తడిగా ఉన్నప్పుడే నీట్గా సెట్ చేసుకోండి, స్టోన్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా. ఇలా మనం అన్నీ అంటించేసుకోవడమేనండి. నేను అన్నీ అంటించేసి మీకు చూపిస్తాను. చూడండి, అన్నీ అంటించేసాను కదా. ఇప్పుడు పెన్సిల్తో నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా సెట్ చేసుకొని మిగిలిన కాయిన్లకు కూడా అంతేనండి. ఆ బేస్లో గ్లూ పెట్టాలి. డైమండ్ స్టోన్స్ని ఒక్కొక్కటిగా అంటించేసేయడమే.
చాలా ఈజీ అండి ఇది వర్క్. వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం చేసేసుకోవచ్చు. చూడండి నేను వర్క్ మొత్తం చేసేసాను. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూసారా. చాలా హెవీగా కూడా ఉంది. అసలు మనం నీడిల్ అనేది యూస్ చేయకుండానే ఎంత హెవీ వర్క్ చేసుకున్నామో చూడండి. చాలా చాలా బాగా వచ్చింది కదా. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే చాలండి, ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది మనం. ఈ వర్క్ని ఇప్పుడు ఇవి హ్యాండ్స్కి అక్కడక్కడ పెట్టినట్టుగా ఉంటే ఇప్పుడు హ్యాండ్స్కి చివరన ఇలా బార్డర్లో కూడా మనం సేమ్ కాయిన్స్ పెట్టేసుకొని సేమ్ ఇదే వర్క్ అండి మనం చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా చూపిస్తాను చూడండి. నెక్కి ఇలా రౌండ్గా కాయిన్స్ని పెట్టుకోవాలి. స్టిచ్ చేసిన బ్లౌజ్ పైనే చేసుకోవచ్చు అండి ఈ వర్క్. ప్లెయిన్ క్లాత్ పైన చేసుకోవాలని ఏమీ లేదు. ఆల్రెడీ మనం స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ పైనే ఇలా రౌండ్గా పెట్టేసి సేమ్ వర్క్ అండి. మళ్ళీ డైమండ్ స్టోన్స్ అంటించేయడమే. అంతే, హెవీ వర్క్ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్